నీ అబ్బా ఈ టైంలో వేసాంలేంట్రా? రే నీకు అలా అనిపించిందారా? చినిగింది నా పాయింట్ రా. ప్యాంటా? సర్లే పదా. సరే అని అంత ఈజీగానే ఇస్తున్నావేంద్రా? 200 పెట్టి కొన్నారు ఎర్రగడ్డలా. 2 లక్షలు కొట్టడానికి వచ్చి ఇప్పుడు ప్యాంటు గురించి మాట్లాడతావా? నీ అబ్బా 2 లక్షల అయితోకే పద. రే ఇట్లకి ఎవరైనా వస్తలేదు చూస్తా, నువ్వు అట్లకి ఎవరైనా వస్తలేదు చూడు, ఓకేనా? ఈ టైంలో ఎవరైనా వస్తారంటావా? ఎవరు లేరని చెప్దాంలే. దొరికిపోయాను అనుకున్నా. దొరికిపోవడం బెటర్. నన్ను ప్లీజ్ అని బాంచిన నన్ను వదిలేనా ప్లీజ్ అని కాలు పట్టుకుంటాను. ఎరా నేను పట్టిద్దామని ఫిక్స్ అయిపోయావు కదా? నేను ఎందుకు ఇస్తాను రా, నువ్వు నా ఫ్రెండ్. చూసాను లేరా, వెనకైతే అంటించుకున్నట్టున్నావే. అమ్మ బాబోయ్, రే నువ్వు ఇక్కడే ఉండు, ఎవరైనా వస్తే సౌండ్ చెయ్యి. ఏం సౌండ్ చేయాలరా? విజిలేరా? విజిలా? రా వచ్చేసినావా? అన్నా అన్న వదిలే అన్న ప్లీజ్ అన్నా, అన్న నన్ను వదిలే అన్నా, ఇంకా రా అన్న, నేను కాదన్నా వాడే అన్నా, నన్ను వదిలే అన్నా, నన్ను వదిలేటట్లేడు, నేనే వెళ్ళిపోవడం బెస్ట్ అనుకుంటా. రే ఆడే రే వద్దురా, వద్దురా వద్దు. ఎవరు వచ్చినట్టు? అయ్యయ్యో నాకు విజిలేయడం రాదే. రే 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 ఎవరు వస్తున్నారా? రే నీ అబ్బా విజిలేయమని చెప్పాను కదరా, ఎవరైనా వస్తే. అరే నాకు విజిలేయడం రాదు కదరా. నీ అబ్బా చంపేసావు కదరా, పదరా. హలో రే, నాకు అర్జెంట్గా 2 లక్షలు కావాలరా. నేను నెక్స్ట్ మంత్. హలో అన్నా, చెప్పేది వినా అన్నా? అన్నా అది కదన్నా అన్నా. డబ్బులు దొరికినా కూడా ఎవరైనా బాధపడతారా? ఇందాక నుంచి తెలిసిన అందరిని అడిగాను, అందరిది ఒకటే సమాధానం. కానీ మేము అలా చెప్పమన్నా, చేసి చూపిస్తాం. అంటే సరే అన్న, ఇందులో నీకు కావాల్సినంత డబ్బు ఉంది. అది సరే అన్న,
ఇంతకీ బిడ్డ పుడితే ఏం పేరు పెట్టాలనుకుంటున్నావు? బాపుడితే రాజని పాపుడితే రాణి పెడదాం అనుకుంటున్నా. అన్నా నాలా మహేష్ అని పేరు పెట్టుకోవచ్చు కదన్నా. అప్పుడు కానీ వాడిని ఇలా అవడు. ఏంట్రా ఏదో ఏబీసీలు రాసుకొచ్చు? రేయ్ మా ముత్తాత పెద్ద జమీన్ నీకు చెప్తే నువ్వు నమ్మలేదు కదరా. అయితే ఇప్పుడు దీంతో ఏం చేస్తావు? దీంతో మా చనిపోయిన తాతని పిలిచి నిధులు ఎక్కడ దాచాడో తెలుసుకుందాం రా. దీంతో పిలుస్తావా? ఓ ఇది ఏందో నీకు చెప్పలే కదా, ఇది స్పిరిట్ గేమ్ మచ్చా. దీంతో చనిపోయిన వాళ్ళతో మాట్లాడచ్చంట. ఇందాకే యూట్యూబ్లో చూసిన. నువ్వు నీ కొండ ఎరుప పేషాలు. ఒక్కసారి ట్రై చేద్దాం రా. ఒక్కవేళ మా తాత వచ్చిందనుకో బంగారమే బంగారం రా. సరే సెట్ చేయి. ఈ కాయిన్ పట్టుకొని ఇక్కడ పెట్టి స్పిరిట్ కమ్ అని 3 సార్లు అంటే చాలరా, మా తాత వచ్చేస్తాడు. ముందు స్టార్ట్ చేయరా. స్పిరిట్ కమ్ స్పిరిట్ కమ్ స్పిరిట్ కమ్ స్పిరిట్ కమ్. చెప్పాను కదా మామ దయ్యాలు లాంటివి ఏం లేవని. పద పడుకుందాం. సారీ మామ పద. సారీ చెప్పాను కదా మామ నీకు. హాయ్ హాయ్. రే మామ లేరా లేరా. ఏంట్రా పొద్దు పొద్దున్నే ఎవడో మన రూమ్ లోకి వచ్చి మాట్లాడుతున్నారా. రేయ్ ఎవడో నువ్వు? గొల్ల మేసిన ఇంట్లోకి ఎలా వచ్చావు? నాకు కూడా తెలీదు. మర్యాదకు నువ్వు ఎవరో చెప్పు. అదే తెలియట్లేదు. పిచ్చోళ్ళ కనబడుతున్నావా? బయటికి నడు. అమ్మ బాబాయ్ దయ్యం. అసలు మీరు ఎందుకు భయపడుతున్నారు? దగ్గరకు నీ అమ్మ నెత్తి వెళ్ళ కొడతా. దయ్యాన్ని కళ్ళ ముందు పెట్టుకుని భయపడకుండా ఎలా ఉండమంటావయ్యా? నేనేం చెయ్యను భయ్యా, నేను ఆత్మని. ఈ టైంలో ఏదైతే ఏముందిలే. ఏయ్ నువ్వెవరు? ఏం జరిగింది? ఎలా చనిపోయావు? అసలేం గుర్తులేదు. అరే నాకు డౌటు, ఇతను మనకు మాత్రమే కనిపిస్తున్నాడా లేదా అందరికీ కనిపిస్తున్నాడు అంటావా? ఏమరా ఈ నెల రూమ్ రెంట్ ఇయ్యరారా? బాగున్నావన్నా? బాగున్నాను రా. హలో అన్నా నీకేనా హలో చెప్తుంది, హలో అయిపోవా? హలో పార్దు. అన్నా పార్దుకి కాదన్నా, అదిగో అక్కడ ఉన్న చూసినావా తనకి. అక్కడ ఎవరు లేరు కదరా. ఏంటి అక్కడ ఎవరు కనిపిస్తారా నీకు? కనపడట్లేదే. నీ కనపడుతున్నాడా పార్దు? కనిపిస్తున్నాడు. నైట్ అడ్డమైన బ్రాండ్లు తాగినట్టున్నారు కొడుకులు. చిప్పులు దొబ్బినాయి. సరే సరే నేను వస్తా. ఆగన్నా రెంట్ అడిగినా కదా, నువ్వు కూర్చో నేను తీసుకుని వస్తా. ఇంతకీ మీ రూమ్ రెంట్ ఎంత? 5,000. అవునా? ఇంతకీ మీరేం చేస్తుంటారు? మేమేం చేస్తే నీకెందుకు స్వామి? ఇప్పటికే నువ్వు ఇచ్చిన ట్విస్ట్కి బుర్ర వేడెక్కిపోయింది. సరే నేను వెళ్తా. అన్నా రెంట్ తీసుకెళ్ళన్నా? పర్లేదు మళ్ళొచ్చి తీసుకుంటా. కన్ఫర్మ్ ఈ కొడుకులకు ఖచ్చితంగా పిచ్చెక్కింది.
రే ఇంతకు డబ్బులు ఎక్కడ పెట్టినావురా దొరకలేవు? అవసరం లేదులే, వాడు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? మళ్ళీ వస్తా అన్నాడు. ఇంకెందుకు వస్తాడు, మనల్ని పిచ్చోడు అనుకుంటున్నాడు. రే మావా, నీ కాలేజ్ టైం అవుతున్నట్టున్నా చూడు. ఓ రే మావా, నేను ఒకటి అడుగుతా, ఏమనుకో కదా? చెప్పరా. రోజు కాలేజ్ టైంకి రెడీ అయ్యి వెళ్ళడం, రోజ్ ఫ్లవర్ చేతిలో పట్టుకొని ప్రపోజ్ చేద్దాం అనుకోవడం, తన దగ్గరికి వెళ్ళగానే మళ్ళీ భయం వేసి రేపు చెప్దాంలేని మళ్ళీ తిరిగి వెనక్కి రావడం, ఈ రోజైనా చెప్తావారా? నా బాధ తను ప్రపోజ్ చేయకపోవడం కాదురా, తను నన్ను వద్దుంటుందేమో అన్న చిన్న భయం. ఏదేమైనా సరే ఈరోజు తనకి ప్రపోజ్ చేసి చూపిస్తా. నేను చూస్తాగా. రే తను వచ్చేస్తుంది. రే ఏంద్రా? ఈరోజు కదలే, రేపు చెప్తా. ఈరోజు కూడానా? నీది నిజమైన ప్రేమ కాదనుకుంటా. ప్రేమ గురించి నీకేం తెలుసు? సరే, నాకు తెలీదు, నువ్వు చెప్పు. ఏం చెప్పాలి? నీ ప్రేమ గురించి, ఆ అమ్మాయిని నువ్వు ఎంతలా ప్రేమిస్తున్నావో చెప్పు. నా ప్రేమ ఎలాంటిదో, తన్ని ఎంతలా ప్రేమిస్తున్నాను నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏమైనా ఉంటేనేగా చెప్పేది, అక్కడ ఏమీ లేదు, అందుకే ఏం చెప్పలేకపోతున్నావు. అయినా ఏమీ లేని దాని గురించి డిస్కషన్ ఎందుకు? తనని ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పలేకపోవచ్చు. ఏంటి, ఏమైనా చెప్పావా? జానుని ఎంతలా ప్రేమిస్తున్నానో చెప్పలేకపోవచ్చు, కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఈ గుండె చెప్పుడు ఆగిపోయేంత వరకు ప్రేమిస్తాను. ఆల్ ది బెస్ట్. ఏంటి? ఇప్పుడు నువ్వేం చెప్పావు? అంటే అది నువ్వు సూపర్ అహా. చెప్పు, నన్ను లవ్ చేస్తున్నావా? మ్, నాకు చెప్పు, నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? నేను అందంగా ఉన్నానా, లేదు మంచిదానా? అసలు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? మీ అమ్మ అంటే నీకెందుకు ఇష్టం? మీ అమ్మ అందంగా ఉంటుందనా, లేక మంచిదనా? ఇదంతే, కొన్నిటికి సమాధానం ఉండదు, ప్రేమ మాత్రమే ఉంటుంది. నాకు తెలుసు నువ్వు నన్ను లవ్ చేస్తున్నావని. నువ్వెప్పుడు ప్రపోజ్ చేస్తావా అని ఎదురు చూడని రోజే లేదు. ఈరోజు నీ లవ్ సెలబ్రేషన్స్ ఒక రేంజ్లో ఉండాలిరా. ఎన్నో రోజుల నుంచి దాచుకున్న ప్రేమ ఈరోజు చెప్పగలిగాను రా. వాడు లేకుండా ఈ రోజు కూడా మొహం మార్చుకుని వచ్చాను కదరా. నిజమే, నీ వల్లే నా లవ్ సక్సెస్ అయింది. నీకు ఏం చెయ్యాలో చెప్పు బ్రో, నీకోసం ఏం చేయడానికైనా నేను రెడీ. అంటే నేను మీతో ఇలా ఆత్మలా ఎందుకు తిరుగుతున్నానో తెలియట్లేదు. అసలు నేనెవరో కూడా నాకు తెలియట్లేదు. వీలుంటే నా వివరాలు తెలుసుకుంటారా? చూడు, నువ్వెవరో మేమెవరో. అదేంటి, నేను మీతో తప్ప ఎవరితో మాట్లాడలేను. కనీసం నువ్వు ఎలా చనిపోయావో తెలుసా? నువ్వు ఎవరని అడిగితే తెలీదంటావు, ఏం చేస్తుంటావు అంటే తెలీదంటావు, నీ పేరేంటని అడిగితే అది తెలీదంటావు. నాకు గుర్తులేదు పార్థు. మేమేం చేయగలం ఇంకా? నువ్వు మాట్లాడినంత మాత్రం మేము ఏం చేయగలం చెప్పు? ఎలా చనిపోయానో తెలీదు, కానీ ఎక్కడ చనిపోయానో తెలుసు. ఇది తప్ప అన్నీ అడిగాం కదరా. నిజమే మావా, పద.
కొన్ని రోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతున్నాను. నేను దాచుకున్న డబ్బులు పోయాయి. నా చావుకి ఎవరూ కారణం కాదు. నేను స్వయంగా తీసుకున్న నిర్ణయం ఇది. నా పరిస్థితికి నేను బాధపడుతూ ఏమీ చేయలేక అందరికీ వీడ్కోలు చెప్తూ క్యాన్సర్ ట్రీట్మెంట్కి డబ్బులు లేవని చనిపోయావు నువ్వు. బతుకున్నప్పుడు కలవాల్సింది, ఎలాగోలా ఇచ్చేవాళ్ళు. ఏమైందిరా? అరే నాకు రాజు పుట్టారా?